మిస్టర్ లోకేష్, మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారం ఉందని అతిగా ప్రవర్తిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మానవుడికి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ప్రకారం మేము వెళ్తున్నాం. దట్ ఈస్ అవర్ రైట్. మీరు ఇటు పోలీసులను ఉపయోగిస్తారు, ఇటు మీ కార్యకర్తలను రెచ్చగొట్టి మీరు ఆ కార్యకర్తలను ఉపయోగిస్తారు. ఏదైనా జరిగితే కేసులు మా మీద పెడతారు. ఇదేగా జరుగుతుంది. ఇంతకన్నా ఏమైనా తేడా ఉందా చెప్పండి. రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా నేను, ఇంతకన్నా ఏమైనా తేడా ఉందా? ఓ పక్కన కేసులు పెడతారు, మరో పక్కన జనాన్ని రెచ్చగొడతారు, కోడిగుడ్లు లేపిస్తారు, టమాటాలు లేపిస్తారు. ఏదనంటే కేసులు మా మీద పెడతారు. ఎన్నాళ్ళు సాగుద్దే ఇది? చూద్దాం అది కూడా ఎన్నాళ్ళు సాగుతుందో ఈ ప్రజాస్వామ్య దేశంలో. గుర్తుపెట్టుకుని మనం చేస్తున్నా లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయాలనేటువంటి ఉద్దేశం కానీ, హింసను ప్రేరేపించాలనే ఉద్దేశం కానీ మాకెందుకు కూడదండి. మేము ఓడిపోయాం. ప్రజాస్వామ్యయుతంగా ప్రజా పోరాటాల ద్వారా ముందుకు వెళ్ళాలని అనుకునేటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి వాగ్దాన భంగాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం, అంతే, సింపుల్. దానికి కడుపు మండి మీరేం చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనం వస్తున్నారు, జనం వస్తే మన కాన్ఫిడెన్స్ తప్పిపోద్ది, జగన్మోహన్ రెడ్డి గారు పెరిగిపోతున్నాడని భయాందోళన తప్ప ఏమైనా ఉందా? ఇది ఎన్నాళ్ళు అనుస్తారండి మీరు? నాకు అర్థం కాలేదు.